ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరు ఆలయం దగ్గరికైతే వెళ్తున్నాము. మల్లమ్మ కన్నీరు ఆలయం ప్రధాన ఆలయం కాడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఉంది. ఈ నంది సర్కిల్ కాడ నుంచి షేర్ ఆటోస్ అవైలబుల్‌గా ఉంటుంది. షేర్ ఆటోస్ ఎక్కినోళ్ళైతే వెళ్ళే మార్గంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తారు. ఇప్పుడైతే ఆలయం దగ్గరికైతే వెళ్లి చూద్దాం. మల్లమ్మ కన్నీరు ఆలయం బయటైతే ఉన్నాం. లోపలికైతే వెళ్లి చూద్దాం. కొన్ని పేర్లు వినగానే భక్తి పరాకాష్ఠగా వినపడుతుంది. పరమ భక్తులు మన కళ్ళ ముందు కనపడతారు. వారిలో హేమారెడ్డి మల్లమ్మ ఒకరు. శివయ్య ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వగా ఆనంద పరవశంతో మల్లమ్మ కన్నీటి నుండి కన్నీరు ప్రవహించింది. ఇప్పటికీ హేమారెడ్డి మల్లమ్మ ఆలయం మల్లమ్మ విగ్రహం పక్క నుంచి ప్రవహిస్తుంది. అందుకే ఆ ఆలయం శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరుగా ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్ కెమెరా అయితే లోపల అనుమతి లేదు. పక్కనే ఇంకో ప్రత్యేకత అయితే ఉంది. రోకలి గురించి. రోకలి అయితే మనం నిలబెడితే మన మనసులో ఉన్న ఎటువంటి కోరికను నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. శ్రీశైలం వచ్చినోళ్ళు ఈ ఆలయం అయితే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.